సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. పురుషులు కదా, అది ఓకే, అది ఓకే. సర్వీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? లక్షలో ఒకళ్ళు ఇద్దరు. మరి వాళ్ళని మీద అభిమానం కదా. పశ్చిమ నియోజకవర్గం ఉజ్జనగోడ సెంటరు డాక్టర్ శేషయ్య గారి హాస్పిటల్ ఆవరణలో మా ప్రీతమ నాయకుడు స్వర్గీయ విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, వీర మహిళల సమక్షంలో ఇక్కడ మేము జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మన ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీని ఆంధ్రుల గౌరవాన్ని పెంచడానికి, ఆత్మగౌరవాన్ని నిలపడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంపడానికి, భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే తెలుగు ప్రజలంతా ధైర్యంగా తలెత్తుకుని తిరగడానికి, ఢిల్లీ సింహాసనం చేసే అక్రమాలను ఎదిరించి ఆంధ్ర రాష్ట్రంలో మన పరిపాలన స్థాపించడానికి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అందరూ ఏమండి మీ పార్టీ ఉద్దేశాలేంటి అని అడిగినప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, నా పాలసీ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, అభివృద్ధి, అవినీతి నిర్మూలన, జాతీయవాదం, మత సామరస్యం అని గట్టిగా చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని ఒకసారి ఏమండి మీ జెండా ఏంటి, దాంట్లో ఉండే ఆ సింబల్స్ ఏంటి అని అడిగారు. ఆయన ఒకే మాట అన్నాడు, మా పచ్చ జెండా అది మన సస్యశ్యామలం కొరకు. అక్కడ ఉన్న ఇళ్ళు ప్రతి పేదవాడు ధైర్యంగా కడుపు నిండా అన్నం తినడానికి, ఒంటి నిండా గుడ్డ కప్పుకోవడానికి, వాడు స్థిర నివాసం ఉండడానికి, పక్కా ఇళ్ళు నిర్మించడానికి ఆ ఇళ్ళు, అక్కడున్న నాగలి ప్రతి కర్షకుడు తను కష్టపడి పనిచేసి తను పండించిన పైరుని లాభంగా అమ్ముకోవడానికి, వాడు ధైర్యంగా జీవించడానికి ఆ నాగలి, దాంట్లో ఉన్న చక్రం మన కార్మికులకి వాళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు వాడి కడుపు నిండా తిండి తినడానికి, వాళ్ళ సంక్షేమం కొరకు వీటి మూడింటిని నేను ఇంటిని, నాగల్ని, చక్రాన్ని ఒక పచ్చ రంగు దాంట్లో నేను అమర్చాను, ఇదే నా సిద్ధాంతం అని ఎలుగెట్టి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒకే మాట అన్నాడు, ప్రతి పేదవాడికి కడుపు నిండా గూడు, ఒంటి నిండా కప్పుకోవడానికి గుడ్డ, వాడు సుఖంగా జీవించడానికి ఒక ఇల్లు అనేదే నా ధ్యేయం అని చెప్పి కిలో ₹2 పథకాన్ని భారతదేశంలోనే అమర్చిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తర్వాత మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించి మహిళా యూనివర్సిటీని నిర్మించి మహిళలు అభ్యున్నతిగా ఉండడానికి మహిళా శక్తినే మహాశక్తిగా గుర్తించిన మహానాయకుడు మా ఎన్టీ రామారావు గారు. తర్వాత ఆయన అందరికీ ఆరోగ్యం ఉండడానికి హాస్పిటల్స్ ఉన్నప్పుడు అన్ని మెడికల్ కాలేజీలని ఒక గూటి కిందకి తెచ్చి ఆయన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆ నెలకొల్పిన వ్యక్తి మన తారక రామారావు గారు. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగు జాతి ఉన్నంతకాలం, ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం మా నందమూరి తారక రామారావు గారు ప్రజల గుండెల్లో చిరస్థాయికి ఉండిపోతారు. ఆయన ఆశయాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసినప్పుడే ఆయనకి మేము నర్పించే నిజమైన నివాళులని మా కార్యకర్తలందరూ మేము అనుకుంటూ, ఈ రోజున ప్రతి ప్రదేశంలో, ప్రతి వార్డులో, ప్రతి కార్యకర్త అన్నదాన కార్యక్రమాలైతేనే, రక్తదాన శిబిరాలైతేనే నెలకొల్పుతున్నప్పుడు ఇదే నిదర్శనం. మా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళు అధికారం చేపడతారని, ఆ ప్రజలంతా సుఖ సంతోషాల్లో ఉంటారని, పోలవరం నిర్మాణం, మన రాజధాని అమరావతి, మనకు మంచి రహదారులు రావాలన్నా, అన్ని పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగులు సుఖ సంతోషాలు జీవించాలన్నా, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఉండాలన్నా, దళిత, హరిజన, గిరిజన, బహుజన, బడుగు, బలహీన, ముస్లిం వర్గాలు అందరూ సుభిక్షంగా ఉండాలంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాలని ఆకాంక్షిస్తూ మీ మీడియా మిత్రులకి. సార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా మీ పేరు ఖరారు అయిపోయిన నేపథ్యంలో విజయావకాశాల గురించి. తెలుగుదేశం పార్టీకి నేను క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్త. మా అధినాయకుడు ఎలా ఆదేశిస్తే అలా నేను నడుచుకుంటాను.
ఇంతవరకు నాకు అధికారంగా ఎలాంటి సమాచారం లేదు. నేను 2 రోజుల్లో మా నాయకుడిని కలుస్తున్నాను. ఆయన నాకు టికెట్ ఇచ్చినా సంతోషమే, లేకపోయినా కూడా ఈ పార్టీ వెనక నేను నడిచి ఈ పార్టీ అధికారం రావడానికి కృషి చేసి నా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ వాళ్ళ అభ్యున్నతి తోడ్పడతానని మీ మీడియా తరపున నేను నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.